ప్రజల యొక్క సంఘటిత శక్తితోనే సాధ్యము, ఎవరి దయ వల్ల రాదు, మన సంఘటిత శక్తితోనే వస్తుంది అనే విషయాన్ని చాటి చెప్పడానికే మేము జన చైతన్య యాత్ర చేస్తున్నాం, జన చైతన్య సదస్సులు జరుపుతున్నాం. రేపు మేము భువనగిరి వెళ్తున్నాం. భువనగిరి తర్వాత యాదగిరిగుట్టలో అక్కడ కూడా స్థానికంగా ఉండే తెలంగాణ వాదులందరితో కూడా కూర్చొని ఇట్లాంటిదే హాల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. రేపటి కార్యక్రమాన్ని కూడా మరి నల్గొండ జిల్లా వాసులు ఇదే రకంగా సహకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాం. రేపటి కార్యక్రమం ముగిసిన తర్వాత ఎల్లుండి కార్యక్రమం గురించి మేము మళ్ళీ తెలియజేస్తాం. జై తెలంగాణ. ఇవ్వవలసినటువంటి బాధ్యత, ఇచ్చేటువంటి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము ముందు నుంచి పదే పదే చెప్తున్నది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాగ్దానం ఇచ్చింది. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు చేస్తాననేటువంటి ప్రకటన కూడా చేసింది. కాబట్టి ఇవాళ ప్రధాన బాధ్యత కాంగ్రెస్దే. ప్రతిపక్ష పార్టీలుగా టీడీపీ కానీ వైకాపా కానీ కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇచ్చిన హామీ మేరకి తెలుగుదేశం ప్రధానంగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించటం లేదనేది మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి వాళ్ళు ఒక కీలక దశకు చేరుకున్నాం. ప్రజా ఉద్యమాల ఫలితంగా తెలంగాణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఇంతవరకు ఏ సంఘటిత శక్తి ద్వారా ఈ చర్చ చేయవలసినటువంటి అనివార్యతను తీసుకొచ్చినామో అదే సంఘటిత శక్తి ద్వారా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా జరిగేటట్టు చూడాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ పార్టీ అందుకనే మేము కోరేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాట కట్టుబడండి, మా తెలంగాణ మాకు ఇవ్వండి అని. ఆ నిర్ణయం కూడా తాత్సర్యం చేయకుండా తొందరగా నిర్ణయం చేయండి అని కూడా మేము కోరుతున్నాం. ఈ నిర్ణయాలు సాధించుకునే ఆలోచనతో ప్రజలం మనం ఐక్యంగా ఉండాలి, ఉద్యమాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని, ఆ ఉద్యమ కార్యాచరణను మనం బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ, దాంట్లో భాగంగా ఇప్పుడు మన కర్తవ్యాలు ఏంటి అని తెలియజేస్తూ ఈ యాత్ర నిర్వర్తిస్తున్నాం. రేపు నల్గొండ జిల్లా భువనగిరి, యాదగిరిగుట్టకు పోతున్నాం.